నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ అంటే లెజిస్లేటివ్ పార్టీ అయితే కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇది మరి బీఆర్ఎస్కి పెద్ద షాకే కదా. సో మరి ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ అయితే కాంగ్రెస్లో విలీనం అయిపోతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి దీంతో బీఆర్ఎస్కి అయితే ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. మరి నిజంగానే కాంగ్రెస్లోకి విలీనం అవుతుందా, ఇందులో వాస్తవం ఉందంటారా లేదంటారా అసలు? అంటే సిరి, ఎప్పుడైనా సరే ఓటమి చెందిన పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేస్ గెలిచిన పార్టీల వైపు వెళ్ళటం అనేది గతంలో కూడా జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పేరుతో ఉన్నప్పుడు గతంలో ఫస్ట్ టైం కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళని కూడా చేర్చుకుంది. తర్వాత కాంగ్రెస్లో కూడా 20 మందిని 25 మంది శాసనసభ్యులు కూడా గతంలో ఆ పార్టీలో చేర్చుకుంది. వాళ్ళకి తగినంత మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షం బాగా బలహీనపడాలని, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి చెందినటువంటి ఎమ్మెల్యేలని ఆకర్షించే పని చేసి తమలో విలీనం చేసుకోవటం అనేది గతం నుంచి వస్తుంది. దాని మీద స్పీకర్లకు ఫిర్యాదు చేసినా, కోర్టులకు వెళ్ళినా కూడా పుణ్యకాలం కాస్త స్పీకర్ నిర్ణయం తీసుకునేలాగా ఈ శాసనసభ కాలం ముగిసిపోతూ ఉండేది. ఇలా అట్లా కొన్నిసార్లేమో పార్టీ ఫిరాయింపు చట్టాలని ఆకర్షించకుండా ఎక్కువ మంది శాసనసభ్యులు 1/3 ఆఫ్ ద పార్టీ పీపుల్ కనుక వెళ్ళిపోయి అధికార పక్షంలో చేరారనుకోండి, అప్పుడు పార్టీ ఫిరాయింపు చట్టం కూడా వర్తించదు, అది లీగలైజ్ అవుతుంది. స్పీకర్ కూడా వాళ్ళని అధికార పార్టీ సభ్యులుగా గుర్తించి వాళ్ళకి ఆ స్థానాలు కూడా కేటాయించిన సందర్భాలు ఉంటాయి. ఇలా ఒక చట్ట ప్రకారంగా ఎక్కువ మంది వెళ్ళిపోతే కనుక దాన్ని ఏమి తప్పుపట్టే పరిస్థితి కూడా ఉండదు. కాకపోతే ఏ పార్టీ అయితే ప్రతిపక్షంలో ఉందో తన సభ్యుల్ని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఒక కోడి పిల్లల కోడి కనుక గద్దల నుంచి పిల్లల్ని ఎలా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తుందో అలాంటి ప్రయత్నం ఏ ప్రతిపక్ష పార్టీ అయినా చేస్తుంది వీలున్నంతవరకు. కానీ ఎక్కువసార్లు వాళ్ళని ఆకర్షణ నుంచి తప్పించలేదు. వాళ్ళకి ఏదో ఒక అవతల వాళ్ళు రకరకాల ఆకర్షణ చూపించి పార్టీలో చేర్చుకుంటారు. అధికార పార్టీలో చేరితే పనులు అవుతాయి అని, అధికారం ఉంటుందని ఒక్కోసారి మంత్రి పదవులు ఆఫర్ చేసిన సందర్భాలు ఉంటాయి. అలాగే ఇంకా ఏవైనా ఆర్థికపరమైన ఆకర్షణలు ఉంటాయి, లేకపోతే కాంట్రాక్ట్లు ఇస్తామని, లేకపోతే ఆ ప్రభుత్వం తరపున మీకు ఏదో ఒక మేలు చేస్తామని, ఇలా రకరకాల ఇవి చూపిస్తారు ఆశలు. చూపించినప్పుడు ఎవరైనా దేనికో దానికి పడతారు కదా. ఎంత మహా ఋషులైనా కూడా మేనక ఒక రంభా ఓరసి మేనక వచ్చి నృత్యం చేస్తే ముగ్ధులైపోతారు, పడిపోతారు. అట్లాగే ఎమ్మెల్యేలు కూడా అంతే, పడిపోతారు. కాబట్టి ఇప్పుడు ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మీరు అన్నట్టు బీజేపీ కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ముందు కాంగ్రెస్ ఎక్కువ కాంగ్రెస్ వైపు చూపిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళకి ఎమ్మెల్యేస్ కావాల్సింది రాష్ట్రంలో ఉన్న అధికారం తప్ప కేంద్రంలో ఉన్న అధికారం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్లో ఎవరు చేరినా కూడా తొందరగా దాంట్లో అడ్జస్ట్ అయిపోతారు. కానీ బీజేపీ లాంటి పార్టీలో, ఒక ఆర్గనైజ్డ్ పార్టీలో కొత్త వాళ్ళు చేరి దాంట్లో కొంచెం నిలదొక్కోవటం కష్టం. ఇప్పటికే సపోజ్ దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, తర్వాత తెల్లం వెంకట్రావు, ఈ ముగ్గురు కూడా పార్టీ నుంచి ఫిరాయించి దీంట్లోకి వెళ్ళిపోయారు టీఆర్ఎస్ నుంచి. వాళ్ళ అమ్మాయి అయితే ఎమ్మెల్యే కూడా గెలిచింది కదా, ఎంపీగా. కడియం శ్రీహరి కూతురు ఎంపీగా కూడా గెలిచింది. సో ఇంకొక ఆయన ఏంటంటే గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనే ఆయన కూడా 2-3 డేస్లో చేరొచ్చు అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నమాట. మరి చేరితే చేరొచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు బీజేపీ నుంచి బీజేపీ కూడా 8 సీట్లు గెలిచింది. ఇప్పుడు వాళ్ళు ముందుగా ఈ ప్రయత్నం చేసే కన్నా ముందు కాంగ్రెస్ బాగా స్పీడప్ చేసింది ఈ ప్రోగ్రామ్ని. ఇప్పుడు 35 బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. అందులో ఒక కనీసం 22 మెంబర్స్ని అయినా కానీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేది వాళ్ళ ఆశయంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. జూలై 2nd వీక్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ లోపులోనే వీళ్ళందరినీ కూడా విలీనం చేసుకోవాలి పార్టీలోకి అనేది ఒక టార్గెట్గా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అంతే ప్రయత్నాలు దాటిని విఫలం చేయడానికి కూడా కేసీఆర్ గారు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైతే అటు వెళ్తారనుకున్నారో ఆ ఎమ్మెల్యేస్తో, ఇప్పుడు సపోజ్ ఈయన ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి, ఆయనతో మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, రేపు శాసనసభలోకి వచ్చి ప్రళయ గర్జన చేస్తానని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అంటే మా ఎమ్మెల్యేలని మీరేం చేయలేరు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, మిమ్మల్ని పడగొడతామనే ఒక
ప్రళయ గర్జన చేస్తా అన్నాడు. ఆయన ప్రళయ గర్జన చేసే కన్నా ముందే నైతికంగా ఆయన బలాన్ని తగ్గించేసి ఎమ్మెల్యేస్ని కనుక తీసుకెళ్ళిపోయారనుకోండి, ఎంతమంది మిగులుతారు? వాళ్ళకి 13 మంది మిగులుతారు, ఆయనతో సహా, చీఫ్ మినిస్టర్తో సహా. కాబట్టి వీళ్ళ ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు ముమ్మరంగా. దీనికి సంబంధించిన దానికి సంబంధించినటువంటి చర్చలు, ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా కాన్ఫిడెంట్గా ఉంది, మేము సక్సెస్ కాగలము, బీఆర్ఎస్ కన్నా మేము అడ్వాన్స్గా వెళ్ళి ముందు వీళ్ళని చేర్చుకోవాలనేది ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కానీ ఈయన కూడా ఇప్పుడు ఏంటంటే రేపు బడ్జెట్ చర్చతో పాటు మేడిగడ్డకి సంబంధించిన రేపు చర్చ కూడా జరుగుతుంది. మేడిగడ్డ ఇవాళ కొంత డిఫెన్స్లో పడే పరిస్థితి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎలా సమర్థించుకోగలుగుతుంది? ఇప్పుడు అది కొంత వైఫల్యం జరిగింది సాంకేతికంగా, అది కళ్ళ ముందు కనపడుతుంది. అది ఎంతవరకు డ్యామేజ్ జరుగుతుంది ఇంకా ఫ్యూచర్లో, అసలు ఏదైనా రిపేర్ చేసినా అది వర్కౌట్ అవుతుందా, పని చేస్తా లేదా కూడా తెలియదు. తెలంగాణ ప్రజలందరికీ కూడా లోపల ఒక భయం, బాధ ఉంది. మేడిగడ్డ కాళేశ్వరం లాంటి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు అసలు పని చేస్తా, రైతులకి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా, ఇరిగేషను అంటే నీటిపారుదల ఏమైనా ఇవ్వగలుగుతుందా, విఫల ప్రాజెక్టుగా ఒక టూరిజానికి పనికొస్తా, పర్యాటక ఆకర్షణలాగా అనే ఒక భయం కూడా ప్రజలందరిలో కూడా ఉంది. అది వాళ్ళ బీఆర్ఎస్ కూడా తేల్చి చెప్పలేదు, ఎందుకంటే సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ పని చేయండి, ఆ పని చేయండి అంటే, సపోజ్ రేపు కనుక రిజర్వాయర్ నింపారనుకోండి, రేపు వర్షాకాలంలో ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి వచ్చినప్పుడు ఒకవేళ కనుక ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరిగి ఇంకా కొన్ని గేట్లు కొట్టుకుపోయి కుంగిపోయి పిల్లర్లో అది కనుక ఓళ్ళ మీద పడి ఆ నీళ్లు నష్టం జరిగితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం రెండూ జరుగుతాయి. ఇక ఆ తర్వాత ఇక ఆ ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదు కూడా తిరిగి కట్టడానికి కూడా. ఇప్పుడన్నా అయితే కొన్ని ఏదైనా ఆల్టర్నేటివ్గా కొన్ని టెక్నికల్గా చూస్తున్నారు, దాటికి సంబంధించిన వేరే మార్గాల ద్వారా ఏమైనా చేయొచ్చా అనేది. కాబట్టి దాంతోపాటు 2 జ్యుడిషియల్ ఎంక్వైరీస్ చేశారు. ఆ రిపోర్టులు కూడా రేపు జూలై 2వ వారంలో జరిగే శాసనసభ సమావేశాల్లో రెండు జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించిన నివేదికలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేస్ని కాంగ్రెస్ విలీనం చేసుకోవాలనేది ఒక ప్రయత్నంగా జరుగుతూ ఉంది. దీంతో నైతికంగా బీఆర్ఎస్ పార్టీ బలహీనపడి తను ఆత్మసంరక్షణ కూడా చేసుకోలేని స్థితికి వెళ్తుంది అనేది కాంగ్రెస్ అంచనాగా కనిపిస్తుంది. ఇది ఎదుర్కోవటానికి చంద్రశేఖరరావు గారు కూడా తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తూ కేసీఆర్ వాళ్ళకి ఎవరైతే పార్టీ మారతారనుకున్నారో వాళ్ళతో బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్ చేస్తున్న ఆకర్ష్ పథకం సక్సెస్ అవుతుందా, లేకపోతే కేసీఆర్ గారు చేస్తున్న వికర్ష్ పథకం విజయవంతం అవుతుందో మనం చూడాలమ్మా. ఇది జూలై 2nd వీక్లో శాసనసభ సమావేశం జరిగే నాటికి మనకు తేలిపోతుంది.